హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్. మీ టిఫిన్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడే టీ అయినా నేనైతే మీ టీలో అయినా టిఫిన్ చేసిరా ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడికి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్, అంతే, ఏం లేదు. బియ్యం అయితే కడిగిన పొయ్యి పెడదామంటే పాప వచ్చింది. చూడండి, స్కూల్ లేదు ఈరోజు, హాలిడే. ఇక పాప హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పొయ్యి పెడతా ఆమె నాకంటే ఫస్ట్ వచ్చేసింది. ఇక పండగ ఉంది కదా, నిన్ననే తప్పాలు అయిపోయినాయండి. మై ఎరప్పాలు, సెకినప్పాలు, చిబోడీలు, పూసలు గిట్ల నిన్నైతే చేసేసుకున్నాం. మా సైడ్ అయితే అట్లా చేసుకుంటాం తొలి ఏకాదశికి ముందు. మీ సైడు చేసుకుంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మా ఊళ్ళోనైతే ఇదే పద్ధతి. మేఘన ఈరోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు. నేనైతే వీడియో తీయలేకపోయింది, ఎందుకంటే పిల్లలు అల్లరి చేసిర్రు. ఎందుకంటే నిన్న డేలోనైతే చికెనప్పలు పోసుకున్నాం పిల్లలు లేకముందు, కానీ ఈవినింగ్లోనైతే పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి కొంచెం ఇంకా స్కూల్ నుండి వస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా మా కోడల పాపనైతే ఇంకా మామూలుగా ఉండదు, అల్లరి అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఒకసారి చూసేద్దాం బయట. అట్లా తిరిగి రావాలని ఎప్పుడు ఇంట్లోనే ఏదో అట్లా ఒక్కసారి ఒక 5 minutes అట్లా వచ్చి బయటకు వచ్చి అట్లా ఎంత మంచిగా అనిపిస్తుంది. వెదర్ చూసిరా ఎంత సూపర్ ఉంటుందో. పల్లెటూర్లలో వెదర్ అంటే ఇంతే, పచ్చని వాతావరణం. కుక్కలు అయితే ఎవరిని కొత్త వాళ్ళని రాని మా సైడ్ అయితే చూడండి, ఎవరు వచ్చినా కానీ అరుస్తూనే ఉంటాయి. కొత్త వాళ్ళు రావద్దు అందుకే అంటారు కదా, కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉన్న. కానీ నేను వస్తే మా కోడలు నాతో వస్తుంది. మా పాప పోయిన పెట్టిందా ఏం చేస్తుంది చూద్దాం. అన్నీ కావాలి పని, పెద్దయినా కానీ కొనుక్కొస్తా. నువ్వు పెట్టుకునేటి చిన్న పిల్లని కొనుక్కొస్తున్నా. లేడు వాడు, ఏమో ఎక్కడ పోయినావు. ఉన్నాడు కదా ఇప్పుడు బైక్, ఇప్పుడు నుండి బైక్ నడుపుతున్నావు బిట్టు నువ్వు. అబ్బో, పిల్లలు అసలు కంప్యూటర్ కాలం అంటే ఏందో అనుకున్నాం. ఇప్పటి నుండి బైక్ నడపడం పిల్లల్ని జాగ్రత్త తీసుకోవాలి. కానీ వాళ్ళు ఈయనరు, ఏం చేద్దాం, వాళ్ళందరే మొండి పట్టు. మా కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు. ఏం చేస్తున్నాం, బీరకాయ పప్పు వేసుకుందామా శనగపప్పు వేసుకుందామా? అయితే ఏంటంటే నేను పెసరపప్పును కందిపప్పు తెమ్మని చెప్పిన మా మామయ్యకు. ఏం తెచ్చినంటే శనగపప్పు తీసుకొచ్చింది, కందిపప్పు బదులు శనగపప్పు తీసుకొచ్చింది. బీరకాయలు అయితే బెదిరియాక బెదిరిస్తున్నాం పిల్లలు. బీరకాయలు అయితే పెసరపప్పు వేసి అనుకున్నాం. ఇప్పుడు ఇవేం చేయాలి చెప్పండి, కామెంట్ చేయండి. 2 అనుకుంటే 2 ఉంటాయి. అప్పటికి ఇక కూర అనేది అవసరం ఉండదు, అందుకే 2 కూరలు వండుతాం మేమైతే ఎప్పుడైనా. కానీ మార్నింగ్ ఈవినింగ్ తక్కువ కూరలు చాలా అవాయిడ్ చేస్తాయి, ఎందుకంటే మార్నింగ్ ఇవి ఉంటాయి కదా. ఇవి ఉండగా మళ్ళీ వేరే కూర అంటే ఇవి ఇక్కడనే ఉంటాయి, అవి కథం. ఎక్కడైనా ఇక ఇంట్లోనే అంతే కదా, ఏది ఫ్రెష్గా అయితే అది తినేయడమే. శనగపప్పు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చూస్తే నేను ఊరిపోతుందిగా. ఇవాళనైతే మాడపడిచి అంటుంది కర్రీ. నువ్వు అంటావా అండు, నేను బట్టలు వినేస్తే ఇక పోయి నీళ్ళ కట్టి పోయి రావాలి. నీళ్ళు చూడాలి వాళ్ళు పెట్టుకున్నారు, ఎందుకంటే నీళ్ళతో పెద్ద టాస్క్. నీళ్ళు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నీళ్ళు లేనిది ఏ పని జరగదు ఇంట్లో. మా పాపది ఇంకా పొయ్యి పెట్టుకో కాలేదు. లేవు నేను అంటలేవు మేఘన. ఇక్కడ పొయ్యి పెట్టుకొని బియ్యం పెడితే అక్కడ పైప్ కడికి వచ్చేసరికి కొంచెం అన్నం ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం బట్టలు విండేసుకుంటా అన్నం చూసుకుంటూ ఉంటే అటు అన్నం అయితే బట్టలు అయితే నీళ్ళు నింపుకుండా అయితే ఒకసారి 3 పనులు 4 పనులు చక్క అయిపోవాలి. పని మొత్తం తొందరగా కంప్లీట్ కావాలి. ఇక్కడ కూర అవుతుంది, అక్కడ నీళ్ళు బట్టలు అన్నీ అవుతాయి. అన్నీ పటాపట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. లేవు మేఘన, నీకు పిల్లలు ఉంటే ఇట్లా ఇలా స్కూల్ లేదు. అవును, మళ్ళీ స్కూల్ లేదు, పాప ఇంటికాడ ఉన్నదని కూడా వస్తుంది కామెంట్. పిల్లలకి స్కూల్ లేదంటే ఈరోజు, అందుకని ఇక ఇంటికాడ ఉంటే ఎట్లుంటుంది తెలుసు కదా, పిల్లలతోటి పొట్టు ఏది చేసినా కానీ రచ్చరంబలు వేస్తారు పిల్లలైతే ఇంట్లో.
మా ఇంట్లో ఉన్న అల్లరి ఏ ఇంట్లో ఉండదు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక పిల్లలంటే అంతే, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు పిల్లలు. ముగ్గురు పిల్లలకి ఎట్లుంటుంది ఊహించుకోండి ఒక్కసారి. ఇద్దరు ఉంటేనే, మా అబ్బాయి ఒక్కడు ఉంటేనే 10 మంది ఉన్నంత అల్లరి ఉంటుంది. అదే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. అల్లరి చేస్తారు చేసే మటుకి, కానీ మళ్ళీ ఒక దెబ్బ పడ్డదా మళ్ళీ తిరిగి ఫైటింగ్ చేస్తారు నా పైకి. కొట్టడం వద్దు, కొట్టిపించుకోవడం వద్దు, ఓన్లీ అరుస్తాళ్ళతోటి. అల్లరి చేయకండి జరా ప్లీజ్ రా, హెడేక్ వస్తుందిరా, బీపీ డౌన్ అవుతుందిరా అని చెప్తే ఓకే ఓకే కూల్ కూల్ అని కాసేపు ఉంటారు, నేను చెప్పినంతసేపు. మళ్ళీ ఇక వాళ్ళ అల్లరి వాళ్ళకే ఉంటుంది. ఇక పిల్లలంటే అంతే అంతే కదా, అది ఏం చెప్పనవసరం లేదు పిల్లల కోసం. నైట్ అయితే అప్పాలు చేసి టీవీ పడుకునేసరికి 11 అయింది. అప్పాలు తొందరనే అయిపోయినాయి. చెగోడీలు ఇట్లా చేసేసరికి, చెగోడీలు పూస ఇట్లా చేసుకునేసరికి 10 అట్లా అయిపోయింది టైం. అవన్నీ అప్పాలు చేసిన సామాన్లు అన్నీ తీసి అక్కడ జాలట్లో వేసి, జాలడంటే తెలియదు కొంతమందికి, బోలుదం ఇక్కడ ఇట్లా బేషన్లో వేసి, సింకులో వేసి అవన్నీ చదిరి ఇల్లు చేసుకొని అప్పాలు చేసినంత అంగడి తీసేసి పడుకునేసరికి అయితే 11 అయింది. ఇంకా మార్నింగ్ చూడు పొట్టు అలసిపోయినట్టు అయిపోయింది బాడీ మొత్తం, మేము పని చేసినట్టు. అంటే మనం ఉండి ఒక్కసారి ఏదన్నా పని చేస్తే ఎట్లుంటుంది అట్లే ఉంటుంది కదా, ఒక్కటే రోజు మళ్ళీ అన్నీ చేయాలంటే పొయ్యి కాడ అది ఎంత కష్టం ఉంటుంది. ఇంకా పొయ్యి కాడ అంటే పాపం ఆడపరిచే ఉన్నది, ఎందుకంటే నాకు ఆయిల్ స్మెల్ పడతలేదు మధ్యలో, వాంతిలాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేనే ఉంటాను చెప్పి ఇంకా ఆమెను పొయ్యి కాడ కాసేపు, మా మామ కాసేపు ఇట్లా ఉన్నారు. నేనైతే అప్పాలు చెక్క చేసి ఇచ్చేసిన. ఇక మా కోడలి పిల్లి ఉంది అంటే ఇంకా ఆమెతోటి మామూలుగా ఉంటుంది, అల్లరి చేసుకుంటే ఇక అటో ఇటో ఆటపాటలతో ఇక గడిచిపోయింది. పిల్లలు ఉంటేనే సంబరం ఎంతైనా కానీ. అల్లరి అంటాం కానీ వాళ్ళతోటే మంచిగా ఉంటుంది. కష్టమైన సుఖమైన ఇంటికి వచ్చేసరికి వాళ్ళు చేసే ఆనందం, వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఎంత రిలీఫ్ ఉంటుంది కదా. అది ఏమంది చూద్దాం పైప్ కడికి అయితే పోయి రావాలి. పైప్ కడికి పోయి కెమెరా పట్టుకొని పోతే ఫోన్ పట్టుకొని వస్తున్నది. పైప్ కడికి వీడియో తీసుకున్నా ఉంటారు ఉంటుంది, అందుకే ఇంకా వీడియో ఆఫ్ చేసి పైప్ దాకా పోయేసరికి ఇంకా మాట్లాడుతూ ఉంటే పని ఇక్కడ ఉంటుంది. అటో ఇటో పొయ్యి పెట్టింది మా పాప. నా లెక్కనే సక్సెస్ అయింది. ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా నేను అట్నే సక్సెస్ కావాలి, అయ్యేదాకా ఇచ్చి పెట్టే ఛాన్సే లేదు. యూట్యూబ్ కూడా అంతే, మీ సపోర్ట్ ఉంటే కదా ఖచ్చితంగా సక్సెస్ అయితే. కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు చాలా వరకు, లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా. మీరు లాంగ్ వీడియోస్ వల్ల, మీరు చూడడం వల్ల, లాంగ్ వీడియోస్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన లాంగ్ వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. షార్ట్స్కి కూడా చాలా కష్టపడి చేస్తున్నా, మీకోసమే నేను చేస్తున్నా. మీరందరు నా ఫ్యామిలీ అని, ఒక్కరని కాదు కానీ అందరు నా వాళ్ళే, చూసేవాళ్ళు కూడా నా వాళ్ళే. కానీ లైక్ ఇవ్వట్లేదు, అది ఎందుకు అర్థమవుతలేదు. చెప్తున్నారు మేము చూస్తున్నాం, మేము చేస్తున్నాము, కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఒక లైకే కదా అబ్బా ఇచ్చేది. యూట్యూబర్స్ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేది, ఒక లైక్ తోటి మనం ఎదుగుతాం. అది అందరూ తెలుసు, వాళ్ళు చెప్పనవసరం లేదు. ఇచ్చేస్తే పోలా, అదిరిపోలా. పాపనైతే పోయింది పెట్టండి చూడండి, కనబడుతుందా మా పాప పొయ్యి ఏంటి పెట్టింది. ఇప్పుడు ఈ పొయ్యి మీద వంట చేసుకోవాలి. కళ్ళు అయితే ఘోరంగా మండి బాబా, తప్పదు చేయాలి. కొన్ని అనుభవించాలి, కొన్ని అనుభవిస్తూ ఉంటే అంటే ఏదమ్మా పొయ్యి మీద వంట అంత మామూలుగా మాట్లాడుతుంది, తప్పదు భరించేది. పెద్ద మాట లేదబ్బా, అట్లా ఫ్లోలు వస్తూనే ఉంటాయి మాటలు, డైలాగులు తీసుకోవాలండి. మీరు యాక్సెప్ట్ చేస్తేనే కదా మేము ఎదిగేది. ఇప్పుడైతే అన్నం భవన్ పెట్టేసుకోవాలి. ఇంకా అన్నం పెట్టేసుకుందామా, పైప్ కడికి పోయేస్తాం. మీకోసం నేనైతే కొన్ని వీడియోలో కొన్ని విశేషాలు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నా. ఈ మార్నింగ్ అయితే వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్కసారి అంత మాట్లాడితే రొటీన్ ఉంటుంది, ఏదైనా ఒకటి అట్లా భాష చేంజ్ చేస్తే కిక్కే వేరబ్బా. నాకైతే అట్లనే ఉంటుంది, నేను ఎప్పుడు ఒక లేకుండా మారుతూనే ఉంటాను. భాషలు లాంగ్వేజ్ మారుతూనే ఉంటాయి. నా లాంగ్వేజ్ చూసుకుంటే మీరు ఈ వీడియో కూడా చూడాలని కొన్ని
అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఫ్లోర్ వస్తున్నాయి కదా. ఓకే మరి ఇవాళ బ్లాగ్ అయితే ఇది, మార్నింగ్ బ్లాగ్, శనివారం బ్లాగ్. బాయ్. వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. నేను బాయ్ చెప్పు. బాయ్. బ్రష్ చేసుకోవా దొంగల్. ఓకే మరి ఉంటా.